అవును, మీరు బుక్ రాశారు కదా, నేను యూటోపియా. ఇన్ క్వెస్ట్ ఆఫ్ యూటోపియా అన్నది నేను రాసిన పుస్తకం కాదమ్మా, నేను ఇచ్చినటువంటి స్పీచ్ల యొక్క సంకలనం అన్నమాట అది. సో అది రాయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే నేను యాజ్ అ మినిస్టర్, నేను దగ్గర ఒక 7 years నేను మినిస్టర్గా, సెంట్రల్ మినిస్టర్గా బాధ్యత నిర్వహించినటువంటి సందర్భంలో చాలా చోట్లకి నన్ను ఇన్వైట్ చేసేవారు అక్కడ స్పీచెస్ ఇవ్వడానికి. వేరు టాపిక్స్ మీద, అంశాల మీద వచ్చి మాట్లాడమని చెప్పేవారు. సో ఒక రకంగా ఒక పెద్ద వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద నేను మాట్లాడటం జరిగింది. సో అందుకని అవన్నీ కూడా సంకలనం చేసి ఒక బుక్ లాగా తీసుకురావడం జరిగిందనమాట, ఇన్ క్వెస్ట్ ఆఫ్ యూటోపియా అని. అవును, మీరు బిఏ లిటరేచర్ తీసుకోవడానికి నాన్నగారి ప్రమేయం ఏమైనా ఉందా, మీ అంతటా మీరే తీసుకున్నారా? ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఆంథ్రపాలజీ చేయాలనుకున్నాను. ఆంథ్రపాలజీ చేయాలనుకుంటే అప్పట్లో ఆంథ్రపాలజీ అన్న సబ్జెక్ట్ మీద ఎవరికి కూడా అంత అవగాహన లేదు. అంటే నేను వింటూ ఉండేదాన్ని మా ఫ్రెండ్స్ దగ్గర, తర్వాత వాటి గురించి కొంచెం వాళ్ళు మాట్లాడటం, కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మనకి డేట్స్ అంటే పురాతనమైనటువంటి వాటన్నిటికీ కూడా డేటింగ్ ఇవన్నీ చేసేటువంటి ఒక టెక్నాలజీ ఉంటుంది కాబట్టి అది ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ కలిగింది నాకు. అప్పుడు ఆంథ్రపాలజీ అని అన్నప్పుడు నాన్నగారు కానీ అమ్మ కానీ, అప్పట్లో సబ్జెక్ట్ వైజ్ అమ్మకి అవగాహన లేదు, నాన్నగారికి ఏంటంటే ఆడపిల్ల కదా, ఆంథ్రపాలజీ అంటే కొంచెం ఎక్కువ టూర్లు చేయాలి, బయటకు వెళ్ళాలి, తిరగాలి, సో ఆడపిల్లని పంపించడం ఇష్టం లేక నాన్నగారు ఒప్పుకోలేదన్నమాట. ఈలోపు నాన్నగారికి కొంచెం నన్ను సివిల్స్కి పంపించాలి అనేటువంటి ఆలోచన ఉండేది. సో దాని దృష్టి ఏమిటంటే నేను బిఏ లిటరేచర్కి నేను ఆప్ట్ చేసుకున్నాను అనమాట. నాన్నగారు ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు, వారు వెంటనే ఇట్స్ ఓకే అని అన్నారు, జాయిన్ అవ్వమన్నారు. సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, SIT కాలేజ్, చెన్నై, అక్కడ నేను బిఏ లిటరేచర్ జాయిన్ అవడం జరిగింది. మరి నాన్నగారి కళ మీరు నెరవేర్చలేదు? యాక్చువల్లీ ప్రిలిమ్స్ రాశాను, బట్ ఐ డోంట్ గో ఫర్దర్ అనమాట. ఎందుకంటే అప్పుడు నాన్నగారు పార్టీ పెట్టడం, తర్వాత వెంకటేశ్వరరావు గారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసేయటం, నేను కూడా వారితో ఇక్కడికి రావడం, వీరు వెంకటేశ్వరరావు గారు నాన్నగారితో పాటు బిజీ అవ్వడం, సో వీటన్నిటి నేపథ్యంలో దాన్ని కొనసాగించలేకపోయాను అనమాట. బట్ ఐ డిడ్ జెమాలజీ ఆఫ్ కోర్స్. నాన్నగారు చనిపోయిన వెంటనే కొంచెం బాగా డిప్రెస్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు మాకు బాగా సన్నిహితులు రాజేష్ అంజీ, ఆయన మా వారికి సజెస్ట్ చేశారు, ఆంటీకి మంచి కలర్ కాంబినేషన్స్ ఇది ఎఫినిటీ ఉంది కాబట్టి జెమాలజీ చేస్తే ఆంటీకి బాగుంటుంది, మీరు వై డోంట్ యూ గివ్ ఇట్ ట్రై అంటే అప్పుడు ట్రై చేశాను అనమాట. కాకపోతే ఏంటంటే 3 నెలలు వెళ్ళి బాంబేలో ఉండాల్సి వచ్చింది టు డూ మై ప్రాక్టికల్స్ అన్నమాట. ప్రాక్టికల్స్ మనం బయట ఉండి చేయలేము, ఎంత స్టడీ మనం ఆన్లైన్ చేసినా ప్రాక్టికల్స్ అనేవి అక్కడికి వెళ్ళి చేయాలి, ఎందుకంటే రాళ్ళు వాళ్ళు ఇస్తారు, అవన్నీ మనం టెస్ట్ చేయటం అవన్నీ చేయాలి. ఆ సందర్భంలో అది ఎంత కష్టమో మహిళకి, అంటే ఇల్లు వదిలేసి పిల్లల్ని వదిలేసి 3 నెలలు వెళ్ళి తెలియని చోట ఉండటం అనేది ఎంత కష్టమో అర్థమైంది. నేను ఒక్కదాన్నే ఉన్నాను, హోటల్లో ఉన్నాను. సో అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమ్ అండ్ జ్యువెలరీ అని మేము స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇట్ ఇస్ స్టిల్ దేర్. నేను ఇంకా ఐఎమ్ నాట్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్, బట్ ఎందుకంటే నేను మళ్ళీ ఇటు పబ్లిక్ లైఫ్లో నేను మళ్ళీ బిజీ అయిపోయాను కదా, సో నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ దట్ టైమ్ ఆల్సో. బట్ రాజేష్ జైన్ అని ఒక ఆయన, మోహిత్ అని ఇంకొకరు, వారిద్దరూ కూడా ఇన్స్టిట్యూట్ చూసుకుంటారు. అయితే ఇప్పుడు దాన్ని ఏమైనా ఇన్స్టిట్యూట్ని ఎక్స్పాండ్ చేసే ఆలోచన లేదమ్మా, యాక్చువల్లీ లేదు. ఉన్న దాంట్లోనే క్వాలిటీ ఇవ్వాలి అనేది మా యొక్క ఆలోచన అనమాట. సో ఎక్స్పాన్షన్ అనేది ఎప్పుడు ఆలోచించలేదు. ఉన్నంత వరకు కూడా లిమిటెడ్ స్టూడెంట్స్ తోటి మేము క్వాలిటీ ఇచ్చే విధంగా, అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నిజంగా ఇన్స్టిట్యూట్ నుండి బయటకు వెళ్ళేటువంటి వారు నిజమైనటువంటి వర్దీ జెమాలజిస్ట్గా వాళ్ళు ఉత్తీర్ణులు కావాలి అనేటువంటి ఆలోచనతో ఎక్స్పాన్షన్ వైపు ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. మేము ఉన్నంతలో ఇప్పటి వరకు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్గా మాకు హైదరాబాద్లో పేరుంది.